ఇప్పుడు హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించాము కనుక మనము ఎలా ఉండాలట? నూతన శక్తి, నూతన బలాన్ని పొందుకోవాలి. దేవుడి సన్నిధికి రండి అయ్యా, దేవుని యొక్క వాక్యాన్ని వినండి, దేవుడి చోట నడుచుకోండి. మనం ఎంతగానో మనం ప్రాధాయపడుతున్నాం, కానీ ఎవరు కూడా మనం మాట్లాడలేదు. కానీ ఈరోజు మనం చెప్పే మాటలు వినకపోయినట్లయితే అక్కడికి పోయిన తర్వాత అయ్యో నాకు శ్రమ, అయ్యో నాకు కష్టం, అయ్యో నాకు బాధ అని ఎంత ప్రయాసపడినా ఉపయోగం ఉండదు. కనుక ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 చూసినట్టయితే దినములు చెడ్డవి. ఏంటట? దినములు చెడ్డవి. చెడ్డ దినాల్లో ఉన్నాం కనుక సమయాన్ని పోనీకి సద్వినియోగం చేసుకుంటున్నాడు. దినములు చెడ్డవి. ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరికి కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. కనుక గంటలు గడియలు అన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుడి చేతిలో ఉన్నాయి. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీ ఇక సద్వినియోగం చేసుకుని సమయం అంతా కూడా మనం చేస్తున్నాము. అన్నం వండుకుంటున్నాము, కూర వండుకుంటున్నాము, ఆ పని చేస్తున్నాము, ఈ పని చేస్తున్నాము, వ్యాపారం చేస్తున్నాము, ఉద్యోగం చేస్తున్నాము, రకరకాలైన వ్యాపారాలు చేస్తున్నాం. కానీ దేవుడి సన్నిధికి రండి అయ్యా, దేవుని మాటలు వినండి, వాటి చొప్పున నడుచుకోండి అని మనం చెప్తా అంటున్నారా? ఉంటాలి. దేవునికి స్తోత్రం. కనుక తెలుసుకున్నాము. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. జ్ఞానులు అజ్ఞానులు అంటే తెలియని వారి వల్ల కాకుండా జ్ఞానము గల వారి వలె నడుచుకోండి అన్నట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దినములు చెడ్డవి. చూడు, మొన్నటి కాలం ముందు ఒక వ్యక్తి బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడట. డబ్బులు 2 లక్షలు డ్రా చేశాడట. డ్రా చేసి ఇక్కడ నుంచి ఆ యొక్క మన రచ్చబండం దూరం పోయినట్టుకి అటు నుంచి టర్నింగ్ తిరిగేటప్పుడు వచ్చి బండి వచ్చి కొట్టేసినాడు. స్పాట్. ఇద్దరు డెడ్. దేవునికి స్తోత్రం. వాడు చచ్చిపోయింది, వీడు కూడా చచ్చిపోయింది. ఇద్దరు చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం. 2 బండ్లే, 2 బైకులే. చూసారా? దినములు చెడ్డవి కనుక సమయం అంతా ఏం చేస్తున్నారు? సమయం అంతా మనము వృధా చేసుకుంటున్నారు. దేవుడి సన్నిధికి రండి అయ్యా. ఒకవేళ అది ఇక్కడ చనిపోయినను అక్కడ పరలోకంలో కన్ను తెచ్చేవాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్ముకోబడి ఆయన ఆత్మ ఎక్కడ ఉందో ఎక్కడికి వస్తుందో ఎవరికి తెలుసు. కనుక అజ్ఞానం వల్ల జ్ఞానం లేని వారి ఎవరు నడుచుకోవద్దు. జ్ఞానంగా నడుచుకోండి. ఈ లోకంలో జ్ఞానాన్ని నీకు ఇచ్చాను. అజ్ఞానంలోకి నడకుండా జ్ఞానంలోకి నడిచినట్టయితే దేవుడి యొక్క మాటలు వింటావు. దేవునికి స్తోత్రం. యాకోబు కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 4వ వచనం, నా దినములు నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణం ఎంతనేది నాకు తెలుపుము, నా ఆయువు ఎంతో అల్పమైనది తెలుసుకొని కూర్చున్నాను. దేవునికి స్తోత్రం. అయ్యా, నా ఆయువు ఎంత అల్పమైనదో తెలుసుకొని కూర్చున్నట్టే అని అడుగుతున్నాను అన్నమాట. తెలుసుకొని కూర్చున్నాను. అది ఉండి లేనట్టుగా ఉందట. దేవునికి స్తోత్రం. కనుక నరుని ఆయుష్ కాలం ఎంత చేసిన దేవుడు? బెత్తడంతగా చేసిన. దేవునికి స్తోత్రం. ఒకటి బాల్యము, 2వది యవ్వనము, 3వది నడిప్రాయము, 4వది వృద్ధాప్యం. ఈ 4 కాలాల్లో తనుబాటు పట్టుకుండా అయ్యా నన్ను వెంబడించినట్టయితే నాతో పాటుగా మీరు పరలోకంలో ఉంటారని ప్రభువు చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన ఆ యొక్క దైవదాసుడుగా దావీదు ఇలాగంటున్నాడు, అయ్యా నా దినములు ప్రమాణం బెత్తనంతగా చేశావు, నా ఆయువు ఎంతో అల్పమైన తెలుసుకొని కూర్చున్నట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-15 చూసినట్టయితే నేడైనను రేపైనను పట్టణ